గత కొన్ని రోజులుగా వరల్డ్ వైడ్ ఉన్న ఫిల్మ్ లవర్స్ అందరూ ఒకే ఒక్క సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ది ఒడిస్సీ. హాలీవుడ్ టాప్ డైరెక్టర్గా నామ్ కమాయించిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఎన్నో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే దాదాపు 2,000 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కోసం ఓ లేడీ ఏకంగా తన ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడం ఇప్పుడు త్రోట్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. ది ఒడిస్సీ మూవీని గ్రీక్ పురాణాల్లోని ఒడిసియస్ అనే రాజు జీవితం ఆధారంగా తీశారు. అందరూ ఈ మూవీని చూడాలని తెగ ఎగ్జైట్ అవుతుంటే ఓ మహిళా అభిమాని మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఓ సందర్భంలో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల అంబర్ కానగన్కి రెండో బిడ్డ గురించి ఆలోచించమని తన స్నేహితురాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే IMAX 70mm తొలి రోజు ది ఒడిస్సీ సినిమాని చూడడం కుదరదని, అందుకే బిడ్డని కనే ప్లాన్ను వాయిదా వేసుకుంటారని చెప్పింది. మూవీ రిలీజ్ సందర్భంగా సదరు మహిళా అభిమాని హాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్తో ఇదంతా చెప్పడంతో ఈ సంగతి కాస్త బయటకు వచ్చింది. అంబర్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం మరెందరో అభిమానులు విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. ఎలాగైనా IMAX థియేటర్లోనే ఈ మూవీని చూడాలని అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు విమాన ప్రయాణాలు చేసి గంటల తరబడి వర్చువల్ క్యూలో ఉండి మరీ ది ఒడిస్సీ సినిమాను చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ మూవీని పూర్తిగా IMAX కెమెరాలతో తీయడమే. ప్రపంచవ్యాప్తంగా 40కి మాత్రమే IMAX థియేటర్లు ఉండడంతో ఆయా థియేటర్స్లో టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.